నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో కొలనుకుదురు, పిడూరుపాలెం, బంగారమ్మ చెరువు, మనుబోలు తదితర చెరువుల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ హయాంలో జైగా నిధులు తీసుకొచ్చామని, నేడు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు పనులు నాణ్యత లేకుండా చేసి నిధులు దోపిడీ చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన మండల పరిధిలోని కొలనుకుదురు గ్రామంలో భవిష్యత్తుకు బాబు గ్యారంటీ కార్యక్రమంలో ఆయనకు నాయకులు నిఖిల్ రెడ్డి, బత్తల సునీల్ రెడ్డి, కసిరెడ్డి సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ముందుగా కొలనుకుదురు చెరువు పనులను పరిశీలించారు. అనంతరం భవిష్యత్తుకు బాబు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం బరి తెగించి పాలన సాగిస్తుందని తీవ్రంగా విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడం ఖాయమని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం తథ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు, మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి, వర్తినేని మస్తాన్ నాయుడు, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, మధునాయుడు, కలికి రమేష్ రెడ్డి, రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్, కలికి వేణురెడ్డి, మనుబోలు గ్రామ అధ్యక్షుడు సాని వెంకటరమణయ్య, అశోక్, చల్లగిరి ప్రసాద్, శివుడు రాజా, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలం కొలనుకుదురుకు వచ్చా. ఆ చెరువు కట్ట చూడమన్నారు, చూసా. ఘోరం. జైకా ఫండ్స్ తెచ్చింది మేము తెలుగుదేశం. ఆ జైకా ఫండ్స్ చేసి దాదాపు 2,50,00,000. పిడూరుపాలెం 2 కోట్లు, బంగారమ్మ చెరువు 2 కోట్లు చేసేసారు. ఇంకా మనుబోలు చేయలే. శాంక్షన్ చేయించింది మేము. జైకా మొత్తం అప్రూవల్ స్టేట్లో తెచ్చింది మేము. ఈరోజు అక్కడ ఎక్కితే ఆయన బినామీ అంట, కాకాని గోవర్ధన్ రెడ్డి బినామీ వచ్చి మిషన్తో ఆ చెరువులో మట్టి ఎత్తి కట్టకు తోసిపెట్టాడంట. ఇప్పుడు నిన్న వర్షానికి మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పుడు కట్టే లేదు అక్కడ. అసలు ఇంకొంచెం కిందగాన రోడ్డు తెగ్గొట్టకుండా ఉంటే హరిజనవాడు మునిగిపోయిండేది. రోడ్డు తెగ్గొట్టబట్టి కొంత తగ్గింది. ఆ కట్టలు అరాకొరా మిగిలాయి. ఆయన బినామీ అంటే ఎవరో చెర్లోపల్లి నుంచి వచ్చాడంట. అటు తోసిపోయినాడంట, డబ్బులు తీసేసి మెక్కేసినారంట, కట్టబోయింది అక్కడ. అక్కడ పిడూరుపాలెం అట్టే ఉంది. బంగారమ్మ చెరువు ఆల్మోస్ట్ పోయింది. సిగ్గు శరం ఏమన్నా ఉందా? నువ్వు మంత్రిగా దేనికైనావు? ఎవరు కొంపలు ముంచేదానికైనావు? దోపిడీ దోపిడీ దోపిడీ, అదే తప్ప ఇంకేమన్నా ఉందా? వర్షాలు వస్తే వాళ్ళకి అసలు టోటల్ కాన్స్టిట్యున్సీలో ఒక్క గిరిజనులకి, మత్స్యకారులకి, దాంట్లో కూడా గిరిజనులు ఒకరుంటే 1000 రూపాయలు, ఇద్దరుంటే 2000 అని చెప్తున్నాడు. 2017 అంట జీవోనంట 2500 తెచ్చాడు చంద్రమోహన్ రెడ్డి. అబద్ధాలు చెప్తున్నాడు. నీ మాదిరిగా అబద్ధాలు పుట్టిందే నువ్వు అబద్ధాల్లో. నీ మాదిరిగా ఎవడన్నా ఉన్నాడు? నీ పుట్టక అబద్ధాలు. లేకపోతే నాకు 1000 కోట్లు ఉందంటివి చూపించకపోతేవి, 100 కోట్ల రైస్ మిల్స్ అంటివి చూపించకపోతేవి, వాళ్ళు రాయ కాణిపాకం అంటే గోసే గట్టి పరిగిస్తేవి కనపడకుండా. సిగ్గు శర్మ ఉండాలి. 2015 నవంబర్లో మేము 4,000 20 కేజీలు ఎస్టీనా, ఎస్సీనా, బీసీనా, ముస్లిమా, ఓసీనా, తెల్ల కార్డు ఉంటే అయినా, రెడ్ అయినా, కమ్మైనా, బ్రాహ్మణ్ అయినా, ఎవరైనా 4,000 ప్లస్ 20 కేజీలు బియ్యం ఇచ్చాము. దమ్ముంటే కలెక్టర్ చేత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి 2015 నవంబర్లో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఉన్నప్పుడు 4,000 ఇవ్వలేదు అని చెప్పించు. నీకు 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 నిజాయితీ ఉంటే, నువ్వు మగోడివి అయితే ఎట్ట కాదని మొన్న అయిపోయింది కదా, వరదాపురంలో హిజ్రాలు పంపించావు కదా, అంటే మగ కాకుండా ఆడ కాకుండా నువ్వు కాదని తెలిసిపోయింది. నిద్ర లేస్తే పచ్చి అబద్ధాలు, పచ్చి కూతులేనా? ఇంక వేరేలా? నువ్వు మంత్రి అయ్యి ఏమి ఏడ్చావో చెప్పు. ఇక్కడ చెరువులు నాశనం చేస్తున్నావు, రోడ్లు నాశనం చేస్తున్నావు, భూములు సైరే భారీ కుంభకోణం. అరే 4,000 8 ఏళ్ల తర్వాత మా టైంలో 4,000. ఇప్పుడు ఆ 4,000 విలువ ఎంత? 10,000 కంటే ఎక్కువ. ఇప్పుడు 10,000 ఇస్తే ఆ 4,000తో సమానం. 8 ఏళ్ల తర్వాత 1,500 కట్ చేసి కొంతమంది గిరిజనులకి ఇచ్చి, ఒకరుంటే 1000, ఇద్దరుంటే 2,000 ఇచ్చి, ఇక్కడ కొలనుకుదురులో కొంతమంది దళితులకి ఇచ్చి, జిల్లాలో ఉండే ఎస్సీలు, బీసీలు, ముస్లిమ్స్, ఆ పేదోళ్ళు వాళ్ళందరూ కనపడలే నీకు? దుర్మార్గంగా మాట్లాడుతున్నావు. ఇక్కడ ఈ జైకా ఫండ్స్ నీకు అసలు జిల్లాలో యంత్రాంగం లేదు, సచ్చింది.
మిస్టర్ కలెక్టర్ ఎస్సీ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆయన శ్రీ 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 అరగంట అంబటి రాంబాబు ఇన్ఛార్జ్ మంత్రి. ఆయన వచ్చి కట్ట చూడయ్యా అంబటి, అడు చూడు, ఆ పిడూరుపాలెం కట్ట చూడు, ఇది బంగారమ్మ చెరువు చూడు, ఎత్తి లోపల బొక్కలు ఇవ్వండి. ఇది ఆ కాంట్రాక్టర్ చేసి ఉంటే వాడిని బొక్కలయ్యి. ఈయన కాకానికి వద్దండి, బినామీ అయితే కాకానికి వద్దండి. చట్టాలు ఎవరికి సపరేట్ చుట్టాలు కాదు. ఆయన ముఖ్యమంత్రి అయినా, ఇక్కడుండే సచివాలయంలో గుమస్తా అయినా చట్టం ఒకటే, రోడ్డు మీద పోయేవాడికైనా చట్టం ఒకటే. మీకేం స్పెషల్ చట్టాలు లేవు. నక్కల కాలువ ఆకు తీసి 10 కోట్లు తినేసావు, ఆకు తీసి. సరేపల్లి చెరువు పోయే తట్టుకుంది, 2 కోట్లు అయింది బిల్లీలే, 11 కోట్లు టెండర్ పిలిచావు, నీ 10 కోట్లు తినేసావు. 10 రోజుల్లో బిల్లు చేయించేసుకున్నావు. అక్కడ కాంట్రాక్ట్కి డబ్బులు ఇలా. ఇంకొకసారి 2021-22లో వచ్చిన వరదకి దెబ్బతిన్నది సరేపల్లి కట్ట. 25,000 ఎకరాలు కింద ఆయకట్టు ఉంది, అడిషనల్ ఆయకట్టు ఉంది, దాదాపు 35,000 ఎకరాలు. అది చేయించకుండా వదిలేసి నువ్వేం వ్యవసాయ మంత్రివి అంట. ఈరోజు మొత్తం నార్లు పోతే బియ్యం విత్తనాలు ఇచ్చేదానికి దిక్కులే. ఆ విత్తనాలు పశువులు మేతకేస్తున్నారంట. ఇచ్చిన వరి విత్తనాలు సరిగా నార్లు వచ్చేవి కావని పశువులు మేతకేసుకుంటున్నారు. ఇది ఈరోజు పరిస్థితి. నేను ఫైనల్గా ఒకటి చెప్తుండా, ఈ చెరువుల మీద ఎంక్వైరీ చేయించు, వదిలిపెట్టము. మొత్తం ఫోటోలు తీసి పంపించండి, GPS మ్యాప్స్ పెట్టి వేస్తా, నిలదీస్తాం. తెలుగుదేశం వచ్చిన తర్వాత కక్కిస్తా మీ చేత. మళ్ళీ కట్ట మీరే మీ డబ్బులు పెట్టి రిపేర్ చేయాలా. కాకాని జోబులు వేసుకున్న డబ్బులు పెట్టి రిపేర్ చేయాలా. వదిలిపెట్టే ప్రసక్తిలే. ఇంత బరి తెగింపు ఏంది? ఆ బరి తెగింపు, మనుషులు పోతారు, ఊళ్ళు పోతాయి నీ డబ్బుల కోసం. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడైనా సరే నీకు మళ్ళీ చెప్తుండా, నువ్వు మొగోడివైతే, నువ్వు కాదని నేను చెప్పా, మొగోడు కాదు నువ్వు. కలెక్టర్ చేత చంద్రమోహన్ రెడ్డి టైంలో, చంద్రబాబు నాయుడు టైంలో 2015లో 4,000 ఇవ్వలేదు అని చెప్పించు, అప్పుడు నేను ఒప్పుకుంటా. సిగ్గు శర్మ ఉండాల. ఎవరి తలుపు తట్టు ఎంత ఇచ్చారంటే 4,000 20 కేజీలు. 15లో మాత్రం చంద్రబాబు నాయుడు ఇచ్చిందేమో గ్యారంటీ. ఆ రోజు 4,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు, 20 కేజీలు బియ్యం ఇచ్చారు. ఇప్పుడు చూస్తే ఏది లేదు. దుప్పట్లు ఇచ్చారు, వాటర్ ప్యాకెట్లో అన్నం గిన్నం అన్ని A to Z చేశారు. ఫుడ్ ఎంత లోతు నీళ్ళలో ఉన్నప్పుడు, ఇవాళ ఎంత లోతు నీళ్ళలో ఉన్నప్పుడు 2.5 ఇచ్చేటప్పుడు కూడా 7 చేస్తున్నారు. ఏం చెప్పేది? 15 రోజులు ఉండే మా ఊర్లో నీళ్లు, ఒక్కరు కూడా ఒక్క మాట కూడా పట్టించుకోలేదు. అది ట్యాంకర్లతో మంచినీళ్ళు కాదు, వాటర్ ప్యాకెట్లు కూడా ఇచ్చేదానికి ఎత్తుకోలేదు లేకుండా. లాస్ట్ వాళ్ళు చేసి మా అప్పుడు తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఇదే నాకు జరిగేదే చెప్పండి. అప్పుడైతే ప్రభుత్వం అయితే బాగుండింది, ఇప్పుడైతే ఇట్టుంది. ఏం మట్టి కొట్టుకోపోయేదానికే చెప్పండి అయ్యా. ఇదే మీరు చేసే పనులా? ప్రభుత్వం అయితే నిగరంగా చేయాలా, లేకపోతే మా వల్ల కాదు ఎగనొకటి. అది ఏడాది అడుక్కుని తింటాం. అది క్రితం 4,000 2015 నవంబర్ 15 8 పర్సనల్ 4,000 పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకుని ఎక్కువపోతున్నారు. ఇప్పుడు అసలు అదేం మిగిలిన కనీసం ఐటమే రాయలా. పోలేదు అంతవరకు. ఏముందండి, కలిపెట్టి ఉత్త మట్టి పోసి పెట్టారు. 2 కోట్ల 50 లక్షలు.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.